ఫంక్షనాల నిర్మాణం చేసుకుంటే కుర్మ భవనం అని పెట్టి మా వాళ్ళకు ముందు తరాల వారికి వాళ్ళు కొంచెం తక్కువ ధరల ఇక్కడక్కడ ఫంక్షన్ హాల్లోకి పోకుండా వాళ్ళకు కొంచెం మేలు జరుగుతుందన్న సదుద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయదలిసి ఈరోజు భూమి పూజ చేసుకున్నాము. ఆ భూమి పూజ కార్యానికి మా స్థానిక కార్పొరేటర్లు, మా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారు వచ్చారు. మా ఇప్పుడు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే మా బీర్లా ఎల్లయ్య మా సోదరుడు ఆయన కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇంకొక మా సోదరుడు క్యామా మల్లేష్ ఇబ్రాహీంపట్నం, ఆయన మార్కెట్ చైర్మన్ కూడా చేస్తుండే. గత ఎప్పుడు స్టార్టింగ్లోనే మన ఇబ్రాహీంపట్నం మార్కెట్ చైర్మన్ చేస్తుండే అతను క్యామ్ మల్లేష్ అని. ఈ మధ్యనే భువనగిరి ఎంపీగా కాంట్రాక్ట్ చేసి ఓడిపోయాడు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున. అతను కూడా వచ్చిండు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మేము భూమి పూజ చేసుకున్నాము. ఇక ఈ భవనం నిర్మాణానికి మా గ్రామంలో ఉన్న 400 కుటుంబాలు కొద్ది అమౌంట్ మా దగ్గర ఉన్నది, కుర్మ సంఘం అమౌంట్. ఇంకా కుటుంబానికి ఒక 10,000 చొప్పున ఎక్కువ అమౌంట్ అంటే అంత పేద సాదా ఉన్నారు మా కులంలో, ఇవ్వలేరు. ఎక్కువ వేరే క్యాస్టాలు ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వలేరు. అదంతా దృష్టిలో పెట్టుకొని ఇంటికి ఒక 10,000, 400 కుటుంబాలు 10,000 ఇస్తే అవి ఒక 40 లక్షలు అవుతాయి. ఈ కొద్దిగా అమౌంట్ మా సంఘంలో ఉన్నది, సంఘం అకౌంట్లో. అది బట్టి ఫస్ట్ స్లాబ్లు వేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఆలోచించి కొంతమంది దాతల దగ్గరికి తర్వాత నిర్మాణం ఏ విధంగా చేయాలనో అదంతా తర్వాత ఆలోచించుకొని ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి మా ముందు తరాల వారికి అందించాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ స్థలంలో భూమి పూజ చేసినాం. జై హింద్, జై కుర్మ.